వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాజధాని అమరావతిలో అత్యాధునిక సాంకేతిక సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే కేబుల్ వంతెన నిర్మాణం ఇప్పుడు వేగంగా సాగుతోంది. సుమారు దీన్ని 2500 కోట్ల వ్యయంతో చేపట్టబోతున్న ఈ వంతెన నమూనాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. వంతెనకు సంబంధించిన 4 నమూనాలను CRDA వెబ్సైట్లో ఉంచి ప్రజా ఓటింగ్ని నిర్వహించారు. అయితే ఓటింగ్ వచ్చిన తర్వాతే ఓట్లలో ఎక్కువ పొందిన నమూనాని ఎంపిక చేశారు. ఇక వంతెన రూపకల్పనలో ప్రత్యేకత ఏమిటంటే ఇది కూచిపూడి నృత్యకళను ప్రతిబింబించే స్వస్తిక హస్త ఆకారంలోనే రూపొందించబడుతోంది. దీంట్లో ఎరుపు తెలుపు రంగులు వాడారు. జంట పైలేళ్లను వంతెన ఆకర్షణగా చూపిస్తాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక DRPను నిప్పన్ కోల్ లిమిటెడ్ సంస్థ సిద్ధం చేసింది. ఇక భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వంతెన్ని 6 లైన్లుగా నిర్మించబోతున్నారు. 2 వైపులా కాలిబాట్లు ఉంటాయి. వీటి ద్వారా అక్కడ పాదచారులు సౌకర్యవంతంగా ప్రయాణించగలుగుతారు. ఇక రాయపూర్ నుంచి మూలపాడు వరకు 5.22 కిలోమీటర్ల పొడవు గల ఈ కేబుల్ బ్రిడ్జ్ అమరావతికి రవాణా సమయాన్ని కూడా తగ్గిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే జాతీయ రహదారి 65 నుంచి అమరావతికి చేరుకోవాలంటే కనుక దాదాపు 40 కిలోమీటర్ల దూరం మనం ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది కనుక ఓకే అయితే ఈ మార్గం మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజీ మార్గాల ద్వారా వాటి గుండా వెళ్ళి ఇది రద్దీ సమయాల్లో కూడా వాహనదారులకి పెద్ద కష్టంగా మారుతుంది. అయితే ఈ కొత్త వంతెన రాకతో ఈ సమస్యకు చెక్ పెట్టచ్చు. మూలపాడులోంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే మనం అమరావతికి చేరుకోవచ్చు. ఇక అట్లాగే వంతెన ముగింపు ప్రాంతం ట్రంపెడ్ ఇంటర్చేంజ్ నిర్మాణం కూడా ఉంటుంది ముగింపు ప్రాంతంలో. ఇదైతే వాహనదారులు హైదరాబాద్ వైపే కానీ విజయవాడ వైపు సులభంగా మలుపు తిరగటానికి అనువుగా ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సౌకర్యం కూడా ఉంటుంది ఇందులో. అయితే 2019లో టీడీపీ ప్రభుత్వం పవిత్ర సంగమం వద్ద ఈ ప్రతిష్టాత్మక వంతెన నిర్మాణానికి అప్పట్లోనే 1387 కోట్లతో శంకుస్థాపన చేసింది. మరి దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా పక్కన పెట్టింది. అయితే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్థలాన్ని మార్చి దీన్ని పునఃప్రారంభించింది. ఒకవేళ వంతెన నిర్మాణం పూర్తయితే అమరావతికి నూతన గుర్తింపు ఖాయం. ఇది కేవలం రవాణా సౌకర్యానికి మాత్రమే కాదు, అమరావతి సాంస్కృతిక శిల్పకళ మరియు సాంకేతికత సమ్మేళనాన్ని ప్రతిబింబించే ఐకాన్గా నిలుస్తుందని చెప్పొచ్చు. సౌందర్యం, భవన నిర్మాణం, ఇంజనీరింగ్ నైపుణ్యం, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని రూపొందించబడుతోంది ఈ వంతెన. అయితే ఈ వంతెన ఇప్పుడు అమరావతికి మైలురాయి. ఇది కేవలం ఒక వంతెన కాదు, రాష్ట్ర అభివృద్ధి అని కూడా చెప్తున్నారు. అయితే త్వరలో దీని నిర్మాణం పూర్తయిన తర్వాత అమరావతి ప్రాంతానికి ఆర్కిటెక్చరల్ మరియు సాంస్కృతిక హబ్గా మరింత గుర్తింపు వస్తుందన్నది మాత్రం ఖచ్చితం. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.